వీరమరణం పొందిన బయ్యారపు ప్రసాద్ గారు. ఆయనకి గుర్తుగా చిరస్మరణీయంగా మన ఏలూరు వాసి కాశ్మీర్లో ఎక్కడో ప్రజలను రక్షిస్తూ తన ప్రాణాలను వదిలినది దానికి గుర్తుగా ఉండాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగినప్పుడు వెంటనే నా మనసు చెల్లించి తప్పనిసరిగా 23 సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తున్నామండి, ఒక గుర్తుగా మా నాన్నగారు గుర్తుగా కనీసం స్తూపం కట్టుకోవడానికి ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇది పార్టీలకు అతీతంగా ఏదైతే ఒక దేశం కోసం, ఒక దేశ రక్షణ కోసం, దేశంలో ఉన్న ప్రజలను రక్షించడం కోసం ఆ ప్రసాద్ వీరమరణం పొందారు. ఆయన జన్మ ధన్యమైంది. ఈ కుటుంబీకులకు చిరస్థాయిగా ఆ గుర్తింపు అనేది ఉంటారు. అందరికీ రాదు. ఒక విధంగా అతను వీరమరణం పొందినా అది అతను అదృష్టంగా భావించాలి. ఎందుకంటే అటువంటి అవకాశం అందరికీ రాదు. అది చాలా అరుదైన విషయం. దేశం కోసం, దేశ ప్రజల కోసం చనిపోవడం అనేది చిరస్థాయిగా ప్రజల్లో. ఎందుకంటే దేశవ్యాప్తంగా గుర్తుండిపోయే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మేము రాజకీయ నాయకులుగా పదవులు చేసి సాధించవచ్చు, కానీ దేశం కోసం రక్షణ దేశం మొత్తం ఏదైతే బయ్యారు ప్రసాద్ కీర్తి గుర్తుండిపోద్దో ఆ విషయంలో ఏలూరులోనే ఉండి ఆ వ్యక్తిని కనీసం తెలియపరచలేని పరిస్థితిలో ఉందన్నప్పుడు నేను దాన్ని పెట్టుకోవడానికి ఒప్పుకోవడం జరిగింది. డెఫినెట్ గా ఏదైతే ఇది అందరికీ కూడా ఏదో ఒకరికి సంబంధించిన విషయం కాదు, నా పేరు కూడా దాని మీద వేయిద్దన్నాను, కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చాక చూశాను మరి వేసేశారు. ఎందుకంటే నేను అందరికీ నచ్చకపోవచ్చు, కానీ స్తూపం అనేది ప్రసాద్ అనేది దేశాన్ని మొత్తానికి రక్షించగలిగే వ్యక్తి, అందరికీ నచ్చే వ్యక్తి. కాబట్టి 100% అది 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళైనా అది అక్కడ అలాగే ఉండాలనే ఉద్దేశంతో నా పేరు వేయిద్దన్నాను. తప్పనిసరిగా ఇక్కడ ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ బోర్డు ఏదో తీసేశారని తప్పనిసరిగా అది పక్క ఏదైతే ఇది వరకు వాళ్ళు బోర్డు పెట్టుకున్నారో ఆ బోర్డు కూడా అక్కడ పెట్టుకోవడానికి వాళ్ళు మొన్న కూడా చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా కలిసి మెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏ పేట అయితే ఇది వరకు రన్ అవుతుందో అదే విధంగా ఉంటది. బయ్యారపు ప్రసాద్ని గుర్తించుకునేటట్టుగా కుటుంబంలో కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా అంకిత భావంతో ఒప్పుకున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసాద్ అనే ఒక వ్యక్తి, ఏలూరు వ్యక్తి డెఫినెట్ గా చిరస్థాయిగా మన గుండెల్లో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ స్తూపం ఎవరిదనేది శనివారపేట వస్తే చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాద్ గుర్తు రావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దానికి అందరూ కూడా సహకరించేందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు BSc కంప్యూటర్స్, BSc AI, BSc DS, BCom కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.